దిస్ ఈజ్ మై టెంపుల్ అండ్ ఓకే గుట్టెక్కుతున్నాం రయ్యా నీళ్ళు ఎత్తుకొని పులుసు ఆడుతుంది అంతేగా ఫ్రెండ్స్ ఐఎమ్ ఆల్సో సుఖాల్ అబ్బా బిడ్డ నువ్వు నిన్నమన్నా నడిచినవురా నువ్వు నిన్నమన్నా శీలాలో పనిచేసినావు కొడక ఎక్కుతావా ఊరి ఇదేంట్రా బాట లేదు ఎన్ని సంవత్సరాలు అవుతున్నావు ఒక నేను బచ్చిపోను నేను ఊహకు వచ్చినప్పుడు నాకు ఊహ వచ్చినప్పుడు వచ్చిన ఫ్రెండ్స్ మాది దేవుడు మంచి దేవుడు ముందు దేవుడు అని పెద్ద బెడం ఉంటుంది ఆ బెడంలోకి తీసుకెళ్తున్నాడు మిమ్మల్ని ఇక ఈ నా కొడుకు వ్యవసాయం చేసినా కూడా కొడుకు కొరిగేస్తున్నాడు సిటీలో ఉంటారు సుఖాలు కనిపిస్తుంది నెత్తి మీద బిందె వాటర్ అమ్మా వచ్చిందా బస్ ఇది మై విలేజ్ సీక్రెట్ టెంపుల్ అమ్మా అబ్బా బాబా నమస్తే పోయినాడు అమ్మా కొడుక చంపే బంద్ పెడతాను అయ్యో దీన్ని బెడం అంటాం మేము మా దీంట్లో వ్రతం చేస్తున్నాం ఈరోజు మై విలేజ్ ఫామ్ హౌస్ ఇది దేవుని ఫామ్ హౌస్ ఉంటాం మేము హౌ ఇస్ ఇట్ ఈడు మా బాబా అంటే బాబాయ్ వీడియో తీసిన బాబాయ్ ఏడు గుహ అరే ఇదంతా లేదుగా ఒకప్పుడు చూడండి గాయ్స్ రంగురాళ్ళ గుహ ఇది ఒక పెద్ద రంగురాళ్ళ గుహ యూట్యూబ్ వావ్ మస్తు క్లీన్ చేసి రబ్బా ఒప్పుకోవాలి దీని రంగురాళ్ళ గుహ అంటాం మేము ఇలాంతా మా ఫ్యామిలీస్ ఇగో బోండం పోదాం బిడ్డ పోదాం ఉంటాయి వర్షం పడుతుంది కదా ఇది పెద్ద గుహ సొరంగం
ఇక్కడ నుంచి మ్యాక్సిమం శ్రీశైలం ఉంటుంది అని మా పెద్దలు చెప్పేవాళ్ళు. మనకు కూడా తెలీదు, బట్ పెద్ద గుట్ట మీద ఉంటుంది అబ్బాయి. మొత్తం రంగురాళ్ళు, ఇంకా చీకటి కనిపిస్తుంది, చీకటి అయిపోతుంది లోపలికి పోతే. గబ్బిలాలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇంకా ఇంకో కొంచెం లోపలికి పోతే ఏమంటారు, చిన్నగా సొరంగం వస్తుంది, చిన్నది. అది ఎంత దూరం ఉంటుంది అనేది మనకు తెలియదు, బట్ ఇక ఇలా ఉంది గైస్. థ్యాంక్ యూ సో మచ్. దీని చీకటి గుహ అంటాం మేము, బెడం అంటాం మేము. ఈయన మా బావగారు, పెద్ద బావగారు. నమస్కారం అండి. లోపలికి పోయే కొద్దీ చీకటి అయిపోతుంది అనమాట. మనం ఎంత లోపలికి పోతున్నాం అనేది కనపడదు. ఆల్రెడీ మీకు చిన్న చిన్న కనిపిస్తూనే ఉంటారు చూడండి. ఆల్రెడీ అలా లోపలికి వెళ్ళారు మన వాళ్ళు, బట్ ఆ లోపలికి మొత్తానికి వెళ్ళలేరు అనమాట. కనిపించదు. ఇక్కడ వాటర్ లోపల నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట. వాటర్ వస్తున్నాయి, ఇక్కడ మామూలు పాప్ చేశారు అనమాట. అంత మొత్తం పెట్టేసారు. వెళ్ళింది గుడ్ గుడ్ నైస్. మంచి పనులు అనమాట వీళ్ళు, మంచి పని చేస్తారనమాట వీళ్ళు అనమాట. జర మాకు బద్ద శత్రువు అనమాట. మమ్మల్ని కొడుతుంది, తిడుతుంది, పెద్ద మనిషి. ఈ పిల్లగాడు ఇక లైట్ ముఖానికి వేసుకుంటలేడు, మాకేస్తున్నాడు. అక్కడే రాదా గడవ వస్తుంది, ఇంకా పోదు, కూలిపోయింది అది. లైట్ కూలినట్ట ఇది, మరి కూలినట్టు కదా.